మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. మనం ఇప్పుడు స్థానిక కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నాము. ఇక్కడ మనం ఉండడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మనం చూసాము మార్చి 3వ తేదీన ఏదైతే ఉందో మార్చి 3వ తేదీన జమ్మలమడుగు నియోజకవర్గము గండికోట గ్రామానికి చెందినటువంటి ఒక చిన్న బేబీ 12 రోజుల పసికందు ప్రొద్దుటూరు పోసినా కాంపౌండ్ లో ఉన్నటువంటి వారాహి హాస్పిటల్ నందు 12 రోజులు పెట్టుకొని మా పిల్లవాడు చనిపోయాడని ఏదైతే తల్లి తండ్రి వాళ్ళు మనకు వాళ్ళ బాధను మనకు తెలియజేశారు. మా వద్ద లక్షలు గుంజారు, అయినప్పటికీ మా బిడ్డను ఒక శవం రూపంలో మాకు ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత ఒకతను మధుసూదన్ రెడ్డి అని, మా పిల్లవాడికి కూడా ఇలాగే జరిగింది, ఇలా జరగడం వల్ల మేము వేరే హాస్పిటల్కి వెళ్దామని చెప్పామని చెప్పారు. ఆ మధుసూదన్ రెడ్డి భావన, ఈ వీరి సంతానం ఎవరైతే ఉన్నారో ఆ బేబీ మార్చి 4వ తేదీన మంగళవారం రోజు కూడా చనిపోయిన సంఘటన చూస్తే విషాదకరం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రోజు ఏ రోజైతే మనము మార్చి 3వ తేదీన సుమన్ టీవీలో మన ఎక్స్క్లూజివ్గా మన సుమన్ టీవీలో వార్త ఇచ్చామో దానికి సంబంధించి ఈ భావన, ఈ మధుసూదన్ రెడ్డి అనేవారు నిన్న సోమవారం రోజు కడప జిల్లా కలెక్టర్ వారిని స్పందన ద్వారా కలిశారు, మరియు ఎస్పీ గారిని కలిశారు, మరియు డిఎంహెచ్ఓ గారికి వినతిపత్రం అందజేశారు. మాకు కలిగినటువంటి సంతానము కేవలం డాక్టర్లు మా దగ్గర లక్షలు గుంజి మాకు మా బిడ్డను శవం రూపంలో ఇచ్చారు అన్న విషయంపై వాళ్ళు చేసిన ఫిర్యాదుకు ఈరోజు స్పందనగా కడప నుంచి వైద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వచ్చారు. విజయనగరం వీధి నందు ఫ్లోరెన్స్ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ ఫ్లోరెన్స్ హాస్పిటల్లో ఎటువంటి అనుమతులు లేకుండా గర్భవతులకు కాన్పులు చేస్తున్నారు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ కాన్పులు చేస్తున్నారు. ఈ భావన, ఈ మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళు ఫ్లోరెన్స్ హాస్పిటల్ వాళ్ళు అనే ఇంటెన్షన్తో వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు నార్మల్ డెలివరీ అయింది ఈమె భావన అని ఆమె మాటల్లోనే చెప్తున్నారు. ఆ భావన అనే ఆమె నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఈ వారాహి హాస్పిటల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ ఫ్లోరెన్స్ హాస్పిటల్ వాళ్ళు తెలియజేశారు, మా ప్రమేయం లేకుండా మేము మీ పిల్లోని బాగు చేస్తాము అని చెప్పి వారాహి హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత మా పిల్లాడికి ఇలా జరిగింది అనే ఇంటెన్షన్తో వీళ్ళు మనకు చెప్తున్నారు. ఈ విషయమై నిన్నటి రోజున ఏదైతే సోమవారం ఉందో, నిన్న సోమవారం మార్చి 10వ తేదీన మధుసూదన్ రెడ్డి మరియు భావన కడప కలెక్టరేట్లో స్పందన కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళు చేసిన ఫిర్యాదుకు స్పందనగా ఈరోజు కడప జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి ఫ్లోరెన్స్ హాస్పిటల్ను ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులను చూసి ఇక్కడ ఫ్లోరెన్స్ హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉండే రెవెన్యూ డివిజన్ అధికారి ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ను కూడా సందర్శించి ఇది సీజ్ చేయడానికి గల కారణాలు వైద్యాధికారులతో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే పోసినా కాంపౌండ్లో ఇప్పటి వరకు అనుమతులు లేకుండా హాస్పిటల్ నడిపినటువంటి వారాహి హాస్పిటల్ పై కూడా ఆర్డీఓ గారు మరియు వైద్యాధికారులు మరియు ఎంఆర్ఓ గారు అధికారులంతా, ప్రభుత్వ అధికారులంతా వచ్చి అక్కడ ఏమి జరిగింది, ఇలా జరగడానికి గల పరిస్థితులు ఏంటని బాధితులతో మాట్లాడి వారి విషయాన్ని కనుక్కొని ఈ హాస్పిటల్ గురించి మొత్తం ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి వాళ్ళు ఈ హాస్పిటల్ పైన కూడా మేము ఎంక్వైరీ చేస్తాము, వాటిపైన నిజాలు తేల్చిన తర్వాత చర్యలు తీసుకుంటాము అని చెప్పిన విషయాన్ని మనము చూస్తాము. మొత్తానికైతే మనము ఒకటి చెప్పుకోవచ్చు, మార్చి 3వ తేదీన సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా వచ్చినటువంటి లక్షల దోపిడీ చేసి మా బిడ్డను శవంగా మాకు అప్పగిచ్చారు అన్నటువంటి వార్తకు స్పందన అయితే వచ్చింది. అధికారులు వచ్చి ఇక్కడ ఏదైతే ప్రొద్దుటూరులో ఉందో వాటికి సంబంధించినటువంటి హాస్పిటల్ నందు పరిశీలన చేయడం జరిగింది. భావన నైటింగేల్ ప్రొవిన్షియల్ హాస్పిటల్లో నాకు సాధారణ కాన్పు జరిగింది. అక్కడ బిడ్డకు బాగాలేదని వారాహి హాస్పిటల్ డాక్టర్ గారు ఆ బిడ్డను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినారు, కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఎక్కువ ఇచ్చారని వాళ్ళ భావన కంప్లైంట్ చేసింది. దానికని ఈరోజు ఆర్డీఓ మేడం గారు కూడా అక్కడ ఫ్లోరెన్స్ నైటింగేల్ హాస్పిటల్ విజిట్ చేసింది. ఆమెతో పాటు మేడంతో పాటు మేము కూడా ఇక్కడికి విజిట్ చేసి దీన్ని విచారణ చేయడానికి వచ్చాము. కానీ డాక్టర్ గారు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ డాక్టర్ గారు పెడియాట్రిషియన్ కాబట్టి డాక్టర్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ అదంతా ఒక చిన్నపిల్లల వైద్యులకు మాత్రమే ఏం చేశారు ఏమనేది అర్థమవుతుంది. కాబట్టి మేము డిఎంహెచ్ఓ సార్తో మాట్లాడి ఒక కమిటీని వేయించి
సమగ్రంగా విచారణ జరిపిస్తాం. కెమెరామెన్ మహేష్ తో సురేష్.